గుంటూరు అరండల్పేట ఆర్ఓబి పనులు ముందే పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. రైల్వే శాఖ సహకారంతో ప్రక్రియ త్వరగా సాగుతోందన్నారు. అక్టోబర్ నాటికి వంతెనకు ఓ రూపు వస్తుందంటున్న రోడ్లు భవనాల శాఖ ఈఈ విశ్వనాథరెడ్డితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ముఖాముఖి. గుంటూరు అరండల్పేటలో ఆర్ఓబి నిర్మాణ పనుల వద్ద మనం నిలబడి ఉన్నాము. ఆ రెండు భారీ క్రేన్ల సాయంతో ఈ వంతెనంతా కూడా చిన్న చిన్న భాగాలుగా కత్తిరించి ఆ కట్టర్ల సాయంతో వాటిని కత్తిరించి ఆ క్రేన్ల సాయంతో ఆ సిమెంటు దిమ్మలన్నింటినీ కూడా పక్కకు తొలగించారు. ఈ రైళ్లు రాని సమయాల్లో రోజుకు ఒక 3 నుంచి 4 గంటల వరకు సమయం కేటాయించగా ఆ సమయంలో మాత్రమే ఈ వంతెన తొలగింపు పనులను ఆ గుత్తేదారు సంస్థ చేపట్టింది. ఆర్ఓబి పనుల పురోగతిపై వివరించక మనతో పాటు రోడ్డు భవనాల శాఖ ఈ విశ్వనాథ్ రెడ్డి గారు ఉన్నారు. రైల్వే ట్రాక్ పైన కడుతున్నటువంటి వంతెన కాబట్టి ఈ రైల్వే శాఖ సహకారం అనేది చాలా మస్ట్గా ఉంది. వాళ్ళతో కోఆర్డినేషన్ కానీ ఇవన్నీ ఎట్లా చేసుకుంటున్నారండి, ఎలా ఉంది అసలు? చాలా మనము ప్రతిరోజు అండి మనకు ఈ స్లాట్ అని మనము లెటర్ పెడతాం. లెటర్ పెట్టి బట్టి వాళ్ళ స్టేషన్ మాస్టర్ కానీ నెక్స్ట్ అట్నే వాళ్ళ మెయింటెనెన్స్ ఇంజనీర్స్, సిగ్నల్ ఇంజనీర్స్, అట్నే ఎలక్ట్రికల్ వాళ్ళ అందరి అన్ని సహకారంతో మనకు వెంటనే పర్మిషన్ ఇచ్చిన దానివల్ల ఇంత తొందరగా మనం చేయగలిగినాం. యాక్చువల్గా మనము 152 అవర్స్ అనుకున్నాం. ఇది చాలా ఫాస్ట్గా జరిగింది. మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. కాంట్రాక్టర్ కూడా ఈ డిస్మాంట్లింగ్ చేసే కాంట్రాక్టరు పెద్ద మెషినరీ పెట్టాడు, 500 టన్స్ 300 టన్స్. అందువల్ల మనకి తొందరగా జరిగింది. 25 బ్లాక్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఓన్లీ పియర్స్ ఉన్నాయి మధ్యలో, అవి మాత్రం డిస్మాంటిల్ చేస్తే మొత్తం అయిపోద్ది. మామూలుగా ఏ1 ఆల్రెడీ రాఫ్ట్ అయిపోయింది. అట్లానే P1 నుంచి P9 వరకు, P1 P2 P3 బోస్ ఇది సింగిల్ పియర్స్ అది అయిపోయింది. అట్నే P4 P5 P6 బోత్ సైడ్స్ అయిపోయింది, అంటే ట్విన్ టైప్ పియర్స్. P7 P8 P9 అది కూడా అయిపోయింది వన్ సైడు. అట్లానే ఇటుపక్క P21 వరకు, అంటే ఇప్పుడు P14 ఇప్పుడు ఆల్రెడీ చెక్ చేస్తున్నాము. 15 16 17 వన్ సైడ్ అయిపోయింది. మనకి యాక్చువల్గా 2 ఇయర్స్ అండి ఇది. 2 ఇయర్స్ మనకి అగ్రిమెంట్ పీరియడ్. మనం ఇంకా 1.5 ఇయర్లోనే కంప్లీట్ చేస్తాం ఫుల్ షేప్లో. అంటే ఈ స్ట్రక్చర్ వరకు పూర్తిగా అయిపోతుంది. మనకు ఓన్లీ సర్వీస్ రోడ్స్ డ్రైన్స్ కాడికి వచ్చే కొద్దీ పడుతుంది. ఈ స్ట్రక్చర్ వరకు ఏమి ఇబ్బంది ఉండదు, చాలా ఫాస్ట్గా జరుగుతుంది. గుంటూరు నగరవాసుల కళ ఏ విధంగా ఉందో అదే ప్రకారం గ్రాండ్గా ఇది ఒక మాన్యుమెంట్ లాగా ఉంటుందండి నగరానికి. ఈ పిల్లర్స్ వర్క్ ఎట్లా సైమల్టేనియస్గా చేస్తున్నారు, లేకపోతే ఒక పిల్లర్ అయిపోయినా ఇంకో పిల్లర్కి వెళ్తున్నారు? అట్లాగండి, సైమల్టేనియస్గానే జరుగుతుంది. ఇంకా కొద్ది కాంట్రాక్టర్ ఇంకా కొద్ది పెట్టుకోవాలి. ఏమంటే ఇది ఒక ఫౌండేషన్ ఉన్నప్పుడు ఇంకొక పియర్ ఉన్నప్పుడు ఇంకా అట్నే ఇవి గడ్డర్స్ అట్లా చేసుకోవాలి. అది ఇంకొక 1 వీక్లో అతను ప్లాన్ చేసుకుంటాడు. ఇంకా అప్పుడు సైమల్టేనియస్ యాక్టివిటీస్ జరుగుతాయి, ఇంకా ఫాస్ట్గా జరుగుతాయి. ఈ స్ట్రక్చర్ వరకు అక్టోబర్ నవంబర్కి ఒక షేప్కి వస్తుంది అనుకుంటున్నాం. స్లాబ్స్ పడుతుంది. ఓకే, ఈ మనం పాత వంతెన తీసేసాం, దాని మీద మళ్ళీ కొత్త వంతెన పోర్షన్ నిర్మాణానికి సంబంధించి కూడా చాలా కీలకంగా, అంటే రైళ్లు వస్తున్నాయి రాకపోకల వాటికి ఆటంకం లేకుండా కన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం మళ్ళీ లోతుగా పిల్లర్స్ కోసం గుంతలు తీయడము అదంతా కూడా. అంటే ట్రాక్ మీద ఉండి ట్రాక్ ఇటు నుంచి అటు 64 మీటర్స్ స్పాన్, దానికి ఏం డిస్టర్బెన్స్ ఉండదు. ట్రాక్ ఏమి బదులు పిల్లర్ రాదు అసలు, అక్కడ ఏం రాదు. మొత్తం ఒకే స్పాన్ 64 మీటర్స్. ఓకే, కాబట్టి మనకు ట్రాక్కి దీనికి సంబంధం లేదు, మన పాడికి మనం చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈ అరండల్పేట వద్ద నిర్మిస్తున్నటువంటి వంతెన నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీర్చడంతో పాటు పాత గుంటూరు కొత్త గుంటూరు మధ్య ఒక అద్భుతమైన వారధి కూడా రాబోతుందని చెప్పేసి వారు స్పష్టం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ కేశవ్తో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.